2009లో నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం కల్పించి హిందూపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పి ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా మన ప్రాంత అభివృద్ధికి మనము ఒక ఎమ్మెల్యేగా అయితే మంచి ఇంకా అభివృద్ధి బాగా చేయడానికి అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో ఆ రోజు టికెట్ తీసుకొని పోటీ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను అదే పార్టీలో కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. ఆ రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎన్నో సంవత్సరాలుగా మనము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కలిసినటువంటి రాష్ట్రాన్ని మనం ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయి నష్టపోతే మా లక్ష్యంతో మేము మా పార్టీ ఉన్నటువంటి అప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా మేము చాలాసార్లు మేము విజ్ఞప్తులు పంపించినాము. అయినా కానీ మార్పు లేదు కాబట్టి ఇంకా ఈ పార్టీలో కొనసాగడం అవసరం అని చెప్పేసి 70 రోజుల పాటు మేము దీక్ష నిర్వహించి హిందూపూర్లో 70వ రోజు మేమందరూ కూడా సామూహికంగా మూకుమ్మడి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం జరిగిందండి. తర్వాత 2014లో నారా చంద్రబాబు గారి సారథ్యంలో తప్పకుండా ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది, డివిజన్ అయిపోయింది కాబట్టి. సో ఒక దార్శనికత ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అడుగుజాడలు నడుపుతాం ఉద్దేశంతో 2014లో మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. తర్వాత పార్టీలో కొనసాగుతూ నందమూరి బాలకృష్ణ గారి సహకారంతో మా హిందూపూర్ ప్రాంతానికి ఏమేమి నిధులు కావాలో, ఏ విధంగా అభివృద్ధి కావాలని చెప్పేసి వారితో కలిసి ప్రయాణం జరిగింది. నేను చేసినటువంటి సేవా కార్యక్రమంతో పాటు పార్టీలో నిబద్ధత కలిగిన క్రమశిక్షణ కలిగిన ఒక నాయకుడిగానే అక్కడ గుర్తింపు వచ్చింది కాబట్టి నాకు చదవడానికి అవకాశం ఇచ్చి ఈరోజు అనంతపురం నుంచి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు. 2014లో మిమ్మల్ని ఆహ్వానించింది చంద్రబాబు నాయుడు గారా లేదంటే బాలకృష్ణ గారా? అంటే అప్పటికే బాలకృష్ణ గారు హిందూపూర్లో పోటీ చేయాలని ఉద్దేశం లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆహ్వానించి ఖచ్చితంగా అవకాశం కల్పిద్దాం మీకు అని చెప్పేసి వారు పార్టీలో జాయిన్ కమ్మని చెప్పి హైదరాబాద్లో జాయిన్ కాండి, అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఉద్దేశం వెళ్ళాలి, చాలామంది పార్టీలు చేరుతున్నటువంటి ఒక ఒక పార్టీలో చాలామంది చేరుతున్నటువంటి ఒక సంకేతం వెళ్ళాలనే లక్ష్యంతో వారు చెప్పడం జరిగింది. దానికి ఆమోదిస్తూ ఆ రోజు దాదాపుగా 200 కార్లతోటి 16 బస్సులతోటి హిందూపూర్ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేసి అవి పార్టీ చేయడం జరిగింది. 2014 జనవరి 26 రిపబ్లిక్ డే రోజు పార్టీలో చేయడం జరిగింది. ఆ రోజు వారు కూడా సంతోషపడి ఇంతమంది వస్తారు అనుకోలేదు నేను, సో ఇక్కడి నుంచే నేను నా ప్రచార సరళిని మొదలు పెడతా అని చెప్పేసి ఎన్టీఆర్ ట్రస్ట్ మోహన్లోని మేము మాతో కూడా వచ్చినటువంటి అందరితోటి ఆయన మాట్లాడుతూ ఆ రోజే ప్రచారం ప్రారంభిస్తున్నట్టుగా ఉంది నాకని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అనమాట. సో అంత పెద్ద ఎత్తున ఆ రోజు తీసుకెళ్ళి నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే 2009 నుంచి మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు? అవునండి. అంటే ఎందుకు పాలిటిక్స్లోకి అంటే ఏ ఉద్దేశంతో ఎంటర్ అయ్యారని? నేను అదే చెప్పాను కదండి ఇందాక, మీ సర్వీసెస్ని ఇంకా కొనసాగించాలని చెప్పి చేరారు. ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైతే ఇంకా ఎక్కువగా మనం ప్రజలకి సర్వీస్ చేసిన లక్ష్యంతో నేను రావడం జరిగింది. అది అదృష్టం కొద్దీ తిరిగి మళ్ళీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు గారి సారథ్యంలో నడవడము, సో వారు ఏదైతే కార్యక్రమం ఇచ్చారో అదన్నీ కూడా క్రమశిక్షణతో కార్యక్రమంలో పాల్పంచుకొని అవన్నీ ప్రజలకు తీసుకెళ్ళడము. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు అక్కడ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి ఎన్నికైన తర్వాత వారికి అండదండలు అందిస్తూ వారితో పాటు ప్రయాణం చేస్తూ అక్కడ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి వెళ్ళి అప్పటికప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేసి హిందూపురాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళేటువంటి ఒక భాగంగా ఆయనతోటి కలిసిమెలిసి పనిచేయడం జరిగింది. ప్రతిసారి బాలకృష్ణ ఎన్టీఆర్ కుటుంబానికి మీరు వాళ్ళ విజయాల్లో ముందుండే వ్యక్తి ఎవరంటే మీరే. అంటే ఎందుకు సార్ మీకు వాళ్ళకి అట్లా? అంటే బాలకృష్ణ గారికి మీకు బంధం ఎలా ఉండేది? అది చెప్పాను కదండి, నేను నందమూరి తారక రామారావు గారికి నేను వీరాభిమాని. సో వారి వంశస్థులైనటువంటి వారందరికీ కూడా మేము అభిమానులుగానే కొనసాగుతున్నాం, ఇప్పుడు కూడా అభిమానులుగానే కొనసాగుతున్నాము. సో వారంటే ఒక అభిమానం మాకందరికి కూడా, మా ప్రాంతంలో వారికి ప్రత్యేకించి రాయలసీమ వాసులకి నందమూరి తారక రామారావు అంటే అసలు ఎనలేనటువంటి అభిమానం. అంటే రాయలసీమలో ప్రత్యేకంగా ఎస్పెషల్లీ హిందూపురం ఒక్కటే ఆ కాన్సెంట్, అదొక్క నియోజకవర్గం మాత్రం ఎన్టీఆర్ అంటే అంత ఇది. అంటే గతంలో ఏమైనా చేశారా? అది తప్పకుండా అండి. ఇప్పుడు హిందూపురానికి తుమ్ముకుంట ఇండస్ట్రీ తీసుకొచ్చి పారిశ్రామిక రంగంగా రాయలసీమలోనే ప్రముఖ కేంద్రంగా అక్కడ తీర్చిదిద్దడం జరిగింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా అప్పట్లోనే గురుకుల పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మొదలైనాయో తెలియదు కానీ మొట్టమొదటిగా గురుకుల పాఠశాలని తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు. అది కూడా హిందూపూర్ నుంచే ప్రారంభించారు. అక్కడ ప్రారంభం చేసినటువంటి అనేక స్కూళ్ళు, మలుగు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, లేపాక్షిలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, నవోదయ స్కూల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో పెద్ద ఎత్తున ఈరోజు దాంట్లో నుంచి విద్యార్థులు చదువుకొని బయటకు వచ్చి ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లు
డాక్టర్లు ఇంజనీర్లు బయటకు వచ్చినారు కాబట్టి అలాంటి స్కూల్స్ అన్నీ కూడా ఆ ప్రాంతంలో ఫస్ట్ మొట్టమొదటి నిర్మించింది నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా పాలిటెక్నిక్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కళాశాల కూడా అక్కడ తీసుకురావడం జరిగింది ఆయన హయాంలో. సో చేనేత శిక్షణా కేంద్రం కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. వీటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలని రామారావు గారు అక్కడ చేపట్టడం వల్ల హిందూపూర్లో అందరూ కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే ఒక ఎనలేని అభిమానంతో ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో లేనటువంటి అభిమానం అనేది ఎస్పెషల్లీ హిందూపూర్లో మాత్రమే ఉందన్నమాట. అదే కదండి ఎక్కువగా రాయలసీమలో ఎక్కడో వెనుకబడిన మారుమూల ప్రాంతం హిందూపురం అంటే ఆ ప్రాంతం గురించి పెద్దగా మన ఆంధ్రప్రదేశ్ తెలిసిన వాళ్ళకు తక్కువగా ఉంటారు హిందూపురం ప్రాంతం అంటే. అట్లాంటిది ఈరోజు రామారావు గారు అక్కడ పోటీ చేయటం వల్ల ఆ ప్రాంతానికి గుర్తింపు రావడమే కాదు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు హిందూపురం అనేది ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఒక ప్రముఖ కేంద్రంగా రావడానికి కనపడటానికి ముఖ్య కారణం ఎన్టీ రామారావు గారు. సో వారిని ఎప్పటికీ మరవదు హిందూపురం ఎప్పటికి కూడా నందమూరి కుటుంబ సభ్యులకి అండదండలుగా ఉంటుంది అనేది ఇప్పుడు 3 సార్లు నందమూరి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ సాధించి గెలిచారు కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు కలిసారు ఎన్టీ రామారావు గారిని? కలిసానండి, కలిసి ఆయనతో పాటు తిరిగినాం, ఆయనతో పాటు ప్రచారం కూడా చేసినాం. అప్పట్లో అవకాశం అనుభవం ఎలా ఉండేది? చాలా అభిమానం అండి. హిందూపూర్ వాసులు అంటే ప్రత్యేకించి అభిమానం. ఎక్కడన్నా మనం ఆఫీస్కి వెళ్తే కూడా స్లిప్ పంపించి హిందూపూర్గా మనం రాసి పంపించామంటే ఫస్ట్ ప్రయారిటీ మనకే ఉంటుంది. ఎంతమంది ఉంది ఎవరన్నా ఉంది ఎంత విఐపీలన్నా ఉంది ఫస్ట్ హిందూపూర్ వాళ్ళు పిలిపించి మాట్లాడి మాకు క్వశ్చన్ ప్రశ్నలు వేసి కాఫీ తాపించిన తర్వాతనే మిగతా వాళ్ళతో మాట్లాడు. సో అంత అభిమానంతో ఆయన మమ్మల్ని అందరూ అక్కడ చేసుకున్నారు కాబట్టి అది అభిమానం కొనసాగుతూనే ఉంది ఇప్పుడు కూడా. మళ్ళీ 2009లో మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం అదే చెప్తాను కదండి. 2004లో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. సో కొన్ని అభివృద్ధి కార్యక్రమం చేసేటువంటి పని ఉంది హిందూపూర్లో, కానీ చేయలేకపోయాము ఎందుకంటే ప్రతిపక్షం వల్ల. 2009లో ఒక అవకాశం ఇచ్చి ఖచ్చితంగా హిందూపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగించిన తర్వాత నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది ఆ పార్టీకి. ఎందుకంటే మనకు కూడా మన లోకల్గా మన స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, హిందూపూర్లో పుట్టిన వ్యక్తిగా హిందూపురం గడ్డ మీద అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు నిర్ణయం తీసుకుని వెళ్ళడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మీ ఇంటికి కూడా వచ్చారండి. మా ఇంట్లో ఉన్నారు. ప్రచారం చేసే రోజు మా ఇంట్లో ఉండి ఫోన్ చేసి దాదాపు 4-5 గంటలు గడిపి వెళ్ళినటువంటి క్షణాలు కూడా నాకు గుర్తున్నాయండి, మొదటి క్షణాలు. ఎందుకంటే 2024 ఎంపీగా అనంతపురంకి వచ్చారు. అంటే మీరు అంటే ఎమ్మెల్యేగా వెళ్తే బాగుండేది అనుకున్నారా, పార్లమెంట్కి వెళ్తే బాగుంటుంది అనుకున్నారా? వాస్తవంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటుంది. కానీ అవకాశం ఎంపీగా వచ్చినప్పుడు మనం తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే పార్టీలో కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి, అవకాశాలు ఒక్కోసారి ఒక్కో రకంగా వస్తుంటాయి. కాబట్టి ఈ అవకాశం ఈ విధంగా వచ్చింది, సద్వినియోగం చేసుకోవాలి. సరే అసెంబ్లీ అయితే పార్లమెంట్ అయితే ఏముంది, మనం అనుకునేది ఏది ప్రజాసేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తిగా మనం మసలుకోవాలి అనే లక్ష్యంతో టికెట్ ఇచ్చిన వెంటనే స్వాగతించి తీసుకొని ఇక్కడ పోటీ చేయడము. ప్రత్యేకించి అనంతపురం జిల్లా వాసులకి జీవితాంతం రుణపడి ఉండాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే అత్యధిక మెజార్టీ అనంతపురం చరిత్రలో లేనటువంటి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి అనంతపురం జిల్లా వాసులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ ద్వారా కూడా తెలియజేసుకుంటాను మరొకసారి. ఎందుకంటే ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో వెనుకబడి జిల్లా, కరువు జిల్లా, ఈ జిల్లాని అభివృద్ధి బాటలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అందరి మీద ఉంది. కాబట్టి నా వంతు నా బాధ్యతగా పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లాకి ఎలాంటి వనరులు కావాలి, ఎలాంటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎలాంటి అభివృద్ధి కావాలి, రైతాంగానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలనేటువంటి అన్నీ కూడా నేను ముందుకు పెట్టుకొని వాటిని పార్లమెంట్లో చర్చిస్తూ పార్లమెంట్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళి ఒక సస్యశ్యామలంగా ఉన్నటువంటి అనంతపురంని చూడాలనేటువంటి ఒక ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను. అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా నేను యాక్సెప్ట్ చేసి ఇవన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత నాకు ఇక్కడ అప్పచెప్పారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తామని చెప్పేసి ఒక నమ్మకంతో ఈరోజు నేను పనిచేస్తాను. సార్ మీరు ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పుడు నేటి వరకు మీరు చూసుకుంటూ వచ్చారు కదా, ఒక 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంటే మీరు ఏమంటారు? పూర్తిగా అరాచకమైన పరిపాలన అండి. ఎక్కడ కానీ ఇప్పుడు అంత మ్యాండేట్ ఇచ్చారు, 151 సీట్లు గెలిపించి రాష్ట్రంలో అధికారం చేతికిస్తే అసలు మీ మీద నమ్మకాన్ని ఎంతగా పెట్టుకున్నారు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదర్శన నాయకుడిని కాదనుకొని మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన్ని మరిపించేలాగా పరిపాలన చేస్తారని చెప్పేసి అంతా ఊహించారు. కానీ తిరోగమనం వైపు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని అధపతాన్ని తొక్కివేసి అన్ని రకాలైనటువంటి హింసలు, దౌర్జన్యాలు
రకరకాలుగా ఒక వాతావరణం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని కలుషితం చేసినటువంటి పరిస్థితి చూసాం 5 సంవత్సరాల్లో. ఎందుకు చెప్తున్నామంటే ఆయన కనీసం ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన బాధ్యత కూడా నిర్వహించకుండా కేవలం అధికార నివాసానికే పరిమితం అయిపోయి బయట ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా బాధలు పడుతున్నారు అని ఆలోచన చేయకుండా కేవలం బటన్ నొక్కే కార్యక్రమం తప్ప అభివృద్ధి అనేది ఏమీ తీసుకోకుండా పోవడం వల్ల ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది. పోలవరాన్ని పూర్తి చేసింటే ఈరోజు రాయలసీమ సస్యశ్యామలమయ్యేది. ఒక రాయలసీమ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అటువైపు కూడా వెళ్లకుండా ప్రధానమైనటువంటి ఆ సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేయలేదు. అమరావతి కూడా నిర్వహణ చేసేసి అభివృద్ధి లేకుండా చేసి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈరోజు భారతదేశంలో నిలబెట్టినటువంటి ఘనత ఆయన దక్కించారు మన జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఊహించలేదు. ఇంత మ్యాండేటరీ ఇచ్చారు పబ్లిక్ అంటే ఖచ్చితంగా బాగా చేస్తాడని నమ్మకం ఉంది. కానీ అస్సలు పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన అందించి ప్రజలతో కొట్టించుకొని లాస్ట్కి ఈరోజు 11 సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా ఎటువంటి పరిపాలన ఇచ్చారని ప్రజలు బాగా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము. అంటే ఆయన చేసిన పరిపాలన 3 years వస్తుంది కదా సార్, అంటే 2 సంవత్సరాలు కరోనా పీరియడ్ వెళ్ళిపోయింది కదా. అంటే కరోనా వచ్చింది లేదు కాదు, ఈరోజు చూస్తున్నాం మనము. గతంలో తిత్లీ మన సంబంధించినటువంటి శ్రీకాకుళంలో తుఫాను వస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడే కూర్చొని బస్సులో కూర్చొని ఆ తుఫాను పరిస్థితి ప్రాంతాలను సందర్శించి వారికి వెంటనే ఏమేమి కాళ్ళు ఏర్పాటు చేసి మళ్ళీ జనజీవన స్రవంతి మళ్ళీ మామూలు స్థాయి తీసుకొచ్చేలా చేశాడు. అదేవిధంగా హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్లో కూడా కూర్చొని, వైజాగ్లో ఆల్మోస్ట్ అది చెప్పాలంటే సిటీ మొత్తంలో చెట్లు అనేది లేకుండా పోయిందండి. అలాంటిది మళ్ళీ మామూలు స్థాయి తీసుకొచ్చి ఎన్ని రకాల చెట్లు అన్నీ పెంచి మళ్ళీ తర్వాత వైజాగ్ సిటీని డెవలప్ చేసి ఈరోజు హుదూద్ తుఫాన్ వచ్చిపోయినా కూడా తెలియకుండా పరిస్థితి తీసుకొచ్చారు. అంటే అంత పట్టుదలతోటి ఆ ప్రాంతంలో నివసించి పబ్లిక్ కోసము ఆయన శ్రమించి తిరిగి మంచి విశాఖ నగరాన్ని నిర్మించే స్థాయికి తీసుకురాగలిగినారు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మనము రోడ్డు మీదకి వచ్చి చేసినటువంటి పనులు కూడా ఉంటాయి చాలా వరకు ముఖ్యమంత్రి స్థాయిలో. మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల వల్ల విజయవాడ సిటీ అంతా కూడా మునిగిపోయి ఎంత అల్లకలమైన పరిస్థితి వచ్చా కూడా కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా 11 రోజుల పాటు బస్సులోనే నిద్రిస్తూ బస్సులోనే ఉంటూ ఆ ప్రాంతాలు సందర్శిస్తూ అంటే ఆయన వయసుని కూడా లెక్క చేయకోకుండా ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఎక్కడికెక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలి అధికారులను సమాయత్తం చేసి ఎమ్మెల్యేలు ఎంపీలందరినీ కూడా దిశానిర్దేశం ఇచ్చి అందరినీ వార్డుల వైజ్గా ఇన్ఛార్జీలు వేసి ఆయా ప్రాంతాలని తీసుకొచ్చి ఈరోజు విజయవాడని నార్మల్ స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఉంది. అంటే ఆ పరిస్థితి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని అంటున్నారు కదా. ఎట్లా చెప్తారండి? ప్రతిపక్ష పార్టీలు అవే అంటారు. ప్రతిపక్షాలు చెప్పేవన్నీ అవే అండి. ఇప్పుడు ఈ మాట్లాడి చంద్రబాబు నాయుడు పేరు చెప్పడం తప్ప వాళ్ళకి అభివృద్ధి చేసే దిశ కాలేదు. గతంలోనే బుడమేరు పరిస్థితి ఉందని చెప్పేసి ఈ విషయాన్ని డిపిఆర్ ద్వారా తయారు చేసి బుడమేరుకి సపరేట్గా ఒక ఛానల్ కట్టాలి, దాన్ని బయటకు పంపించాలనే లక్ష్యంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి ఆ తోవల వెళ్ళింటే ఈ పాటికి ఆ బుడమేరు పక్క నుంచి వెళ్ళిపోయేది, కొల్లేరు సరస్సు డైరెక్ట్కి వెళ్ళిపోయేది, విజయవాడ సిటీకి వచ్చేది కాదు. ఆ రోజు ఆ పని చేయకపోవడం వల్ల గట్లు సరిగ్గా చేయకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. టెండర్ అయినటువంటి గట్లు కూడా ఆ రోజు చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మొదలు పెట్టారో అవన్నీ కూడా స్టాప్ చేయాల ఉద్దేశంతో అన్ని స్టాప్ చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. లేదంటే విజయవాడ సిటీలోకి వచ్చే అవసరం లేదు. కృష్ణా రివర్ ఎక్కడ పొంగలేదు, కృష్ణా నది బ్యారేజ్ రాలేదు, నీళ్ళు వచ్చినంతా బుడమేరు నుంచి వచ్చిన నీళ్ళు వచ్చాయి. సో బుడమేరు తీసుకెళ్లి కొల్లేరు సరస్సుకి వెళ్ళేటువంటి నీళ్ళని ఏదో డైవర్ట్ చేసేయాల్సిన కాలంలో కూడా చేయకోకుండా ఈరోజు వదిలేసిన వల్ల ఈరోజు సిటీ ముంచి కారణమైంది. ఈరోజు చూడండి కరెక్ట్గా వచ్చే సంవత్సరం లోపల ఇదే బుడమేరు నీళ్ళు అనేది ఒక చుక్క నీళ్ళు కూడా విజయవాడ నగరం రాకుండా చేసే బాధ్యతని చంద్రబాబు నాయుడు తీసుకురాబోతున్నారు. అదేవిధంగానే అమలు చేస్తారు. భవిష్యత్తులో బుడమేరు నుంచి ఎటువంటి ముప్పు ప్రమాదం అనేది విజయవాడ నగరానికి ఉండదనే విషయాన్ని మీరు చూస్తారు ఒక సంవత్సరంలో ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఆయనకు ఆ విజన్ ఉందండి, చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి, అది చేయాలి కూడా తప్పకుండా. ఇట్లాంటి సమయంలో కూడా రాజకీయాలు తీసుకొచ్చేసి మీరు చూసారు ఆ బోట్ల విషయం. ఇప్పుడు కూడా ఆ బోట్లు తీస్తాను ఒకటి లోపలే ఉండిపోయింది. అది అంటే బోట్లను 150 టన్నుల బోట్లను కూడా 4 కట్టేసి బ్యారేజ్ మీద వదిలేసి బ్యారేజ్ని కూర్చే ప్రయత్నం చేశారంటే అసలు రాజకీయంగా వీళ్ళు అసలు ఈ ఆలోచన ఏ విధంగా ఉన్నాయి, ఈ దౌర్జన్యాన్ని పరిపాలించి బయటకు వచ్చి చీకొట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇంకా అదే ఆలోచన నడుస్తారు. ఈ బుడమేరుది క్లియర్ చేస్తారు ఖచ్చితంగా. వచ్చే సంవత్సరానికి పూర్తి స్థాయిలో బుడమేరుని విజయవాడ నగరంలో ఒక చుక్క నీరు రాకుండా చేసే బాధ్యతని మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, చేస్తారు కూడా ఖచ్చితంగా. ఓకే. అదేవిధంగా మీరు అనంతపురం జిల్లాలో మీరు గమనించినటువంటి పరిస్థితులు, అంటే ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది అనంతపురం ప్రజలకు, అంటే మీ వంతుగా కృషి చేస్తూ ఏం చేయాలనుకున్నారు? అదే అండి, అనంతపురం నగరము విపరీతంగా పెరిగిపోయిందండి. అది కూడా అంత పడబరవే పెరుగుతూ ఉంది. తూర్పు వైపున మన బుక్కరాయ సాగర్ ఉండడం వల్ల, దేవరకొండ ఉండడం వల్ల అటువైపు వెళ్ళడానికి అవకాశం లేక మొత్తం సిటీ అంతా కూడా ఇటు పడమర కళ్యాణదుర్గం రోడ్డు, బళ్ళారి రోడ్డు, రుద్రంపేట ఈ ప్రాంతంలో వెలుగుగా పెరిగిపోతూ ఉంది. సో ట్రాఫిక్ ఏమైందంటే ఈ పెరగటం వల్ల ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఇది
లోకల్ రోడ్ అయిపోయింది. ఇప్పుడు బైపాస్ రోడ్ పోయి మామూలు లోకల్ రోడ్ అయిపోయింది. సో ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి మేము బయటకు వేయడానికి ఎంత ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే మొన్నే పార్లమెంట్లో మా గలం విప్పి నితిన్ గడ్కరీ గారికి చెప్పడం జరిగింది. ఈ పార్లమెంట్ సంబంధించి హెడ్ క్వార్టర్లో ఈ విధంగా ట్రాఫిక్ పెరిగిపోయిందండి, అప్పుడెప్పుడో వేసిన నేషనల్ హైవే ఈరోజు లోకల్ రోడ్ అయిపోయింది కాబట్టి మాకు రింగ్ రోడ్ కావాలని చెప్పేసి వారిని అడగడం జరిగింది. తద్వారా వెంటనే ఆయన ఒక పరిశీలన చేసి రిపోర్ట్ తెప్పించుకొని శాంక్షన్ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ పరిశీలన జరుగుతూ ఉంది. ఎటు నుంచి వేస్తే అనంతపురం నగరానికి ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని చెప్పేసి ఒక అధ్యయనం జరుగుతూ ఉంది. అధ్యయనం షార్ట్ అయిపోతుంది. అంటే రింగ్ రోడ్ వేస్తారండి? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే ఒప్పుకున్నారు, నగరంలో ట్రాఫిక్ పెరిగింది బాగా అనే విషయాన్ని ఒప్పుకున్నారు. కాబట్టి ఏ విధంగా చేస్తే బాగుంది, ఎందుకంటే ఈ బైపాస్ రోడ్డు కూడా ఇప్పుడు మనకి 6 లేన్ రోడ్ మళ్ళీ కాబోతుంది. కాబట్టి 6 లేన్ రోడ్ వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ వేసుకోవాలి, ఏ విధంగా కలపాలంటే ఒక డిపిఆర్ రెడీ చేసే కోసం ఒక పరిశీలన జరుగుతుంది. ఈ అధ్యయనం అయిన తర్వాత మనకు ఖచ్చితంగా మన నగరానికి ట్రాఫిక్ సమస్య తీర్చే ప్రయత్నాన్ని మేమైతే తీసుకోబోతున్నాము. అదేవిధంగా అనంతపురం నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. ఎప్పటి నుంచో ఇది కోరుతున్నటువంటి ప్రధాన సమస్య ఇది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కూడా పార్లమెంట్లో క్వశ్చన్ వేయడం జరిగింది. దానికి కూడా సమాధానం ఇచ్చి పరిశీలన చేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి వారు మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా వస్తే అనంతపురం నగరంలో ఈ మొత్తం మనకి ఈ మురుగు కాలువలు బయటకు వచ్చి ప్రవహించేటువంటి పరిస్థితి తప్పిపోయి ఒక సిస్టమాటిక్ డ్రైనేజ్ మనకు వస్తుంది. కాబట్టి మేము అంతా భావిస్తున్నాం. మన రీసెంట్గా మీరు పార్లమెంట్లో రైల్వేస్ గురించి ఏదో మాట్లాడారు సార్ మీరు? అవునండి, ఇప్పుడు ప్రధానంగా మన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కావాలంటే రైళ్ళు మనకి ఎక్కువ ట్రాఫిక్ రావాలి, కొత్త ట్రైన్లు రావాలి. కొన్ని ట్రైన్లు ఇక్కడ ఆగడం లేదు, రాజధాని ఎక్స్ప్రెస్ కావచ్చు, లేకపోతే అటు కొన్ని ప్రాంతాల్లో వందే భారత్ కావచ్చు, ఇవన్నీ ఆగటం లేదు. కాబట్టి ఈ ఆగేటువంటి ట్రైన్ల లిస్టు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ప్రాంతానికి ట్రైన్లు కావాలి విరివిగా. రాజధాని ప్రాంతం వెళ్ళడానికి ట్రైన్లు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మచిలీపట్నం కొండవీడు ఎక్స్ప్రెస్ని రోజు వారి నడపమని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బెంగళూరు ప్యాసింజర్ కావాలి మన ప్రాంతానికి అని చెప్పేసి రెగ్యులర్ నడవాలని చెప్పేసి ప్రపోజల్ ఇచ్చిన వెంటనే ఈరోజే సత్యసాయి నిలయం నుంచి వెళ్ళే బెంగళూరు ప్యాసింజర్ని అనంతపురం వరకు పొడిగించడం జరిగింది. 2 రోజుల క్రితమే ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అతి త్వరలోనే అనంతపురం నగరం నుంచి బెంగళూరు నగరానికి ఒక ట్రైన్ మొదలు కాబోతా ఉంది. ఇది చరిత్రలో మొట్టమొదటిసారి. అనంతపురంలో రైల్వే స్టేషన్ పెట్టినప్పటి నుంచి అనంతపురం నగరం నుంచి ట్రైన్ అనేది ఇంతవరకు పోలేదు. అనంతపురం వెళ్ళింది కాబట్టి మొట్టమొదటి ట్రైన్ అనంతపురం నగరం నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి ట్రైన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి ట్రైన్స్ రావాల్సినవి. ఆ ట్రైన్ల వివరాలు కూడా మళ్ళీ అన్నీ కూడా నేను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు అండర్ పాస్లు చాలా వరకు కావాలి. అనంతపురం నగరంలో కావచ్చు, గుంతకల్లో కావచ్చు, కుర్తిలో కావచ్చు, కల్లూరులో కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో రాయలచేవు దగ్గర కావచ్చు, ఇవన్నీ అండర్గ్రౌండ్ కూడా పాసెస్ కావాలి. కాబట్టి వాటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. వాటిలో ఆల్రెడీ కొన్ని డిఆర్ఎం గారు విజిట్ చేసి దాని మీద ప్రపోజల్ కూడా రెడీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని రాయలచేవులో స్టాపింగ్స్ కొన్ని ట్రైన్లు లేవు, కల్లూరులో కొన్ని లేవు, గుత్తిలో కొన్ని లేవు, ఈ అనంతపూర్లో కొన్ని లేవు, అదేవిధంగా హిందూపూర్లో కొన్ని లేవు. ఇవన్నీ మన ప్రాంతం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్టాపింగ్స్ విషయం కూడా నేను మాట్లాడడం జరిగింది. అవి కూడా వైపున దాని విషయం కూడా పరిశీలన జరుగుతూ ఉంది. దీంతోపాటు కొత్త ట్రైన్లు కూడా కొన్ని వేయాలి అని ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. సో రైల్వే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా అధ్యయనం చేసి అవన్నీ కూడా రేపు 4వ తారీఖున విజయవాడ నగరంలో జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే వారితో సమావేశం ఉంది ఎంపీలందరితోటి. ఆ సమావేశంలో వీటి మీద చర్చించి మాకు అజెండాగా ఆల్రెడీ పంపించడం జరిగింది. అజెండా మీద చర్చించి దాంట్లో లోటుపాట్లన్నీ చూసి ఏవి మనకి అనుకూలమైన వాటిని ఖచ్చితంగా శాంక్షన్ చేసుకునే కోసం కూడా మేము ప్రయత్నం చేయబోతున్నాం. సో ఇది మా ప్రయాణము. దీంతోపాటు అనేక చోట్ల రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పొడిగింపులు కానీ, రైల్వే స్టేషన్లో లిఫ్ట్ సౌకర్యం కానీ ఇవి కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో రైల్లో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయో ఆ సమస్యలు కూడా తీర్చడం కోసం మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా సఫలీకృతం అవుతాం కూడా నేను భావిస్తున్నాను. సరే, అంబికా లక్ష్మీనారాయణ గారు ఒక జేయంతో ముందుకెళ్తున్నాము అంటున్నారు. ఓకే, అంటే ఈ రైల్వేస్ కాకుండా ఇండస్ట్రియల్ పరంగా, అంటే మీరు గతంలో హిందూపురంలో ఉన్నారు కాబట్టి అది ఇండస్ట్రియల్ హబ్గా పిలువబడింది హిందూపురం అనేది. ఆ విధంగా మన జిల్లా అంటే ఉమ్మడి జిల్లాల్లో డెవలప్మెంట్ని ఏ విధంగా, అంటే మీ లోపల ఉన్న మాటలు చెప్పండి సార్, డెవలప్మెంట్ని ఏ విధంగా మీరు తీసుకురావాలనుకున్నారు? తప్పకుండా అండి. కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఇచ్చిన బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్ బెంగళూరు కారిడార్ని ఇండస్ట్రియల్ కారిడార్గా గుర్తిస్తూ ఉంది. కాబట్టి హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ప్రధానంగా అనంతపురం నగరము కర్నూలు తర్వాత పెద్ద సిటీగా ఉంది. సో ఈ నగరానికి చుట్టుపక్కల పారిశ్రామిక రంగం
వస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతున్న లక్ష్యంతో ఈ ప్రాంతంలో ఏపీఐఏసి వాళ్ళతో కూడా సంప్రదింపడం జరిగింది. ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాము. ప్రధానంగా దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మన ప్రాంతానికి సంబంధించి ఇక్కడ బొప్పాయి, ఆ తర్వాత ఆరెంజ్, తర్వాత చాలా వరకు మనకి హార్టికల్చర్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ హర్యానా వాళ్ళతో మాట్లాడినాము. వాళ్ళు కూడా అతి త్వరలో ఈ అనంతపురం విజిట్ చేసి ఈ ప్రాంతంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనేటువంటి ఆలోచనతో వచ్చారు. వారిని త్వరలోనే కలెక్టర్ గారితో కల్పించి కలెక్టర్ గారి ద్వారా ల్యాండ్ కూడా వాళ్ళకి అక్వైర్ చేసి ఆ యూనిట్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాము. దాంతోపాటు సోలార్ సంబంధించినటువంటి యూనిట్ పెట్టాలని చెప్పేసి చాలామంది నార్త్ ఇండియన్స్ ఇక్కడ రాబోతున్నారు. వాళ్ళ విషయం కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వారిని రమ్మని చెప్పండి, ఖచ్చితంగా మనం ల్యాండ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. మన ప్రాంతంలో ఇంకా ఎన్ని పరిశ్రమలు వచ్చినా సరే దానికి ల్యాండ్స్ ప్రొవైడ్ చేసుకోవడం సిద్ధంగాను ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పడం జరిగింది కాబట్టి వాటిని తీసుకోబోతాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి బాగా జరగాలంటే మనం ఉన్నటువంటి హార్టికల్చర్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కావాలి. అలానే కదండి, అభివృద్ధి జరగాలంటే చాలా ఉన్నాయి, చేయొచ్చు. కానీ అంబికా లక్ష్మీనారాయణ గారి ఆశయం అంటే వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది కదా, ఏం చేయాలనేది. నేను అది చెప్తాను కదా, మీ మన కోరిక. ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ప్రధానంగా కొంతమందికి ఒక నచ్చొచ్చు నచ్చపోవచ్చు, కానీ ఈ ప్రాంతంలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఈ విమానాశ్రయం ద్వారా, ఎందుకంటే మామూలు ప్యాసింజర్ విమానాశ్రయం కాకుండా మేము హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడ నుంచి డైలీ అనంతపురం నగరం నుంచి దాదాపుగా 2000 నుంచి 3000 టన్నులు ఇక్కడ నుంచి వివిధ రకాలైనటువంటి పళ్ళు బయటకు వెళ్తున్నాయి, వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి. సో ఈ ట్రాన్స్పోర్ట్ లేట్ కావడం వల్ల రేటు తగ్గిపోతూ ఉంది, సరైన గిట్టుబాటు రావడం కాబట్టి కార్గో సర్వీస్ ద్వారా వెళ్తే ఇక్కడ నుంచి ముంబై, కలకత్తా, ఢిల్లీకి వెళ్తే ఈ రైతులకి మంచి డబ్బులు వస్తాయి. తద్వారా రెవెన్యూ పెరుగుతుంది. మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వచ్చినట్టుంటుంది. దాంతోపాటు హార్టికల్చర్తో పాటు ప్యాసింజర్ వెళ్ళడానికి ఫ్లైట్స్, అదేవిధంగా ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ బెంగళూరు దగ్గరగా దరిదాపుల్లో ఎక్కడ ఏవియేషన్ ట్రైనింగ్ లేదు కాబట్టి సిటీలో చేరుకోవడం కష్టంగా ఉంది కాబట్టి ఏవియేషన్ ట్రైనింగ్ పెట్టుకుంటే ఇక్కడ సో ఏవియేషన్ ట్రైనింగ్ జరుగుతుంది, హార్టికల్చర్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది కార్గో ద్వారా, ప్యాసింజర్ వెళ్ళడానికి ఫ్లైట్లు వస్తాయి. సో ఈ మూడింటికి అనుకూలం ఉన్నటువంటి ప్రాంతంగా అనంతపురం గుర్తించాను కాబట్టి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుంది చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడము, వారు వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించడము, ఎన్నికల ప్రచారంలో కూడా వారు మాట్లాడడం జరిగింది కాబట్టి దాని మీద ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడే మన మంత్రివారు రామ్మోహన్ నాయుడు గారు కూడా లెటర్ రాసి పంపించారు, మీరు ముఖ్యమంత్రి గారితో ప్రపోజల్ పెట్టించండి, మేము శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి దాని మీద కలెక్టర్ గారు ఇప్పుడు ల్యాండ్ బ్యాంకింగ్ కోసం చేస్తున్నారు. 3-4 చోట్లుగా ల్యాండ్ ఉంది, ఏది అనేది అనుకూలం ఉంటుందో ఆ ల్యాండ్ని ప్రభుత్వానికి నివేదిక సమర్పించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను కూడా విమానాశ్రయం రావాలంటూ లక్ష్యంతో పనిచేస్తున్నాను. అయితే మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందని నా యొక్క భావన ఇది. మీ భావన అంటే ఇవన్నీ సాధ్యపడతాయా అంటే ఈ 5 ఏళ్లలో? తప్పకుండా అదే చెప్తున్నదండి. ఇప్పుడు సాధ్యం కానీ ఏమి ఉండవు. మీరు రోజు ఒకసారి హైదరాబాద్ నగరాన్ని చూస్తే సైబరాబాద్ ఏరియా చూస్తే అసలు ఎవరు ఊహించలేదు ఇది అవుతుందనేది. సో ఎందుకంటే విజనరీ అనేది ఎప్పటికీ మనం డాక్యుమెంట్ ముందు పెట్టుకోవాలి. విజనరీ ఆ విజన్ని బట్టి పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అన్ని డెవలప్ అవుతాయి. ఈరోజు విజన్ 2047 పెట్టాం, అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా 2047 విజన్తో చంద్రబాబు నడుస్తున్నారు. సో 2047కి ఇంకా ఏమేమి ఇంకా అభివృద్ధి కావాలి అనే లక్ష్యంతో మేము ప్రభుత్వం ఒక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తుంది కాబట్టి నిర్ణయం అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. తద్వారానే అభివృద్ధి జరిగే అవకాశం ఉంది కాబట్టి 100% మేమైతే వస్తుందని నమ్ముతున్నాను. వచ్చేదాకా పోరాటం కూడా చేస్తాను. ఓకే, అంబికా లక్ష్మీనారాయణ గారికి ఒక బాధ్యత కాదు ఉండేది, అంటే ఒక ఎంపీగా మాత్రమే లేడు. సౌత్ ఇండియా సిల్క్ బోర్డ్ మెంబర్, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ అందులో ఒక మెంబర్, అంటే బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. సరే, చాలా బాధ్యతలు ఇచ్చారు, అవి ఏంటి ఒక్కసారి మీరు చెప్పండి. అదండి, ఇప్పుడు నాకు ఓబీసీ కమిటీలో మెంబర్గా ఇచ్చారండి. సో ఓబీసీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీల సమస్యల్ని, బీసీలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య, వాళ్ళకి ఆర్థిక సమస్య కాబట్టి వీటి మీద ఇప్పటికే బోర్డు 3 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. మేము 3 మీటింగ్లో కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఓబీసీల యొక్క సమస్యలు తీసుకెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా నివేదికను మేము పార్లమెంట్ సమర్పించబోతున్నాము. అతి త్వరలోనే ఓబీసీ తరఫున మేము ఒక స్టడీ టూర్ కూడా వెళ్తున్నాము. వచ్చే నెల 18 తారీఖు నుంచి 25 వరకు 5-6 రోజులతో పాటు ఉంటుంది మాకు. ఆ యొక్క స్టడీ టూర్లో కూడా ముంబై, హైదరాబాద్, గోవా ప్రాంతాన్ని సందర్శిస్తున్నాం. అక్కడ ఓబీసీల యొక్క పరిస్థితిని బేరీ చేసుకోవడం కోసం వెళ్తున్నాం. సో దాంతోపాటు నాకు కేంద్రంలో ఈరోజు సెంట్రల్ సిల్క్ బోర్డ్ మెంబర్గా కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ ప్రాంతం ఎక్కువగా అనంతపురం జిల్లా
సెరికల్చర్ ఎక్కువగా మనము ఇక్కడ దాని మీద బేస్ చేసుకున్న రైతులు ఎక్కువ ఉన్నారు మనకి. ప్రధానంగా మడకశిర, హిందూపురం, కదిరి ఈ ప్రాంతం, కళ్యాణదుర్గం ఈ ప్రాంతంలో ఎక్కువగా మల్బరీని పండిస్తూ పట్టుగూళ్ళ పెంపకాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఆ పట్టుగూళ్ళ సమస్యలన్నీ కూడా పూర్తిగా హిందూపూర్లో ఉండి నాకు తెలుసు కాబట్టి వాటి మీద ఇప్పుడు నాకు ఇంకా బాగా అవగాహన ఉందనేటువంటి లక్ష్యంతో నాకు ఇవ్వడం జరిగింది. అప్పటికే నేను సిల్క్ బోర్డ్ మెంబర్గా తీసుకున్న తర్వాత వెంటనే హిందూపురంలో పట్టుగూళ్ళ మార్కెట్ కేంద్రం రీసెంట్గా వచ్చినటువంటి వర్షాల వల్ల మునిగిపోయి రైతులు నష్టపోయిన దృష్టిలో పెట్టుకుని వెంటనే 8 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయించడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో కూడా మరో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఒక పెద్ద విక్రయ కేంద్రాన్ని పట్టుగూళ్ళ విక్రయ కేంద్రాన్ని నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఎందుకంటే సమస్య తెలుసు కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులు ఆల్రెడీ శాంక్షన్ చేయించాము. నిన్నే మనం బెంగళూరులో వచ్చాము, ఫస్ట్ మీటింగ్లో పోయి చేసి వచ్చాము. సో ఇంకా అక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. పట్టు రైతులందరికీ కూడా ఇన్సెంటివ్ 50 రూపాయలు గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చేవాళ్ళము. పోయిన 5 సంవత్సరాల్లో న్యాయ పైసా కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. 50 రూపాయలు ప్రోత్సాహంగా వాళ్ళు ఇస్తున్నాం. పట్టుని వాళ్ళు అది రైతులు వేయాలి, ఇంట్రెస్ట్గా చేయాలని తెలిసి ఇస్తే ఆ డబ్బులు ఇవ్వకుండా పోయాడు. సో అవి బకాయిలు కూడా ఇంకా 70 కోట్ల రూపాయలు ఉన్నాయి గత 5 సంవత్సరాలు. అవి కూడా ముఖ్యమంత్రి గారు స్టేజ్ మేరలో ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు రన్నింగ్లో కూడా ప్రతి ఒక్కరికి ఇన్సెంటివ్ కూడా పెంచేదానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే మన మోడీ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. కనీసం 100 నుంచి 150 రూపాయలు ఒక కేజీకి ఇన్సెంటివ్ ఇవ్వమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ఈరోజు పట్టు రైతులు ఏర్పాటు చేసుకుని ఒక పట్టుగూళ్ళు పెంపకాని కోసం షెడ్లకి 4 లక్షల రూపాయల దాకా ఈరోజు బ్యాంకు లోన్ ఇస్తూ ఉంది. కానీ సబ్సిడీ ఇవ్వట్లేదు. కాబట్టి మేము సబ్సిడీతో కూడినటువంటి లోన్ ఇస్తూ 4 లక్షల నుంచి 10 లక్షలు పెంచమని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేయబోతున్నాము. ఇలాంటి పట్టు రైతు సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. రీలర్ సమస్యలు ఉన్నాయి, వాటిలో ఎదుర్కొంటే అనేక మార్కెటింగ్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యలు కూడా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా. దీంతోపాటు ఈరోజే నాకు టెక్స్టైల్స్, స్కిల్ డెవలప్మెంట్ మరియు లేబర్ సంబంధించినటువంటి 3 ప్రధాన కమిటీల్లో నాకు ఇవ్వడం జరిగింది ఈరోజు. సో వాటి మీద కూడా అధ్యయనం చేసి లేబర్ ముఖ్యంగా, ఎందుకంటే భవన కార్మికులు కావచ్చు, రకరకాల లేబర్ ఉన్నారు. అన్ని ఇండస్ట్రీస్లో కూడా అన్ని రకాల లేబర్ పనిచేస్తున్నారు కాబట్టి లేబర్స్కి ఉపయోగపడేలాగా వాళ్ళకి కావాల్సినటువంటి హౌసింగ్ స్కీమ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఆర్థిక సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చే కోసం ఒక అధ్యయనం చేసి ఆ లేబర్స్ మీద కూడా ఏమేమి చేయాలా, ఎలాంటివి చేస్తే వీళ్ళందరూ కూడా భవిష్యత్తు బాగుంటుందనేటువంటి ఒక ఆలోచన తీసుకుపోతున్నారు. అదేవిధంగా మళ్ళీ టెక్స్టైల్స్ ఇచ్చారు కాబట్టి టెక్స్టైల్ గురించి ఇంకా నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నాకు సిల్క్కి టెక్స్టైల్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని అధ్యయనం చేసి ఈ టెక్స్టైల్ సంబంధించినటువంటి చాలా వరకు ఈరోజు స్పిన్నింగ్ మిల్స్ అన్ని మూతపడ్డాయి. అంటే వ్యాపారాలు కాంపిటీషన్ చేయలేక మూతపడ్డాయి కాబట్టి వాటిని ఏ విధంగా మళ్ళీ మనం తిరిగి ఓపెన్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి ఏ విధంగాటువంటి మనం సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నాయి కాబట్టి ఆ టెక్స్టైల్స్ మీద కూడా ఒక అధ్యయనం చేయాలి. అదే స్కిల్ డెవలప్మెంట్ మొదటి నుంచి అనుకుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ మన పార్లమెంట్లో అన్ని తాలూకాల్లో కూడా సెంటర్స్ ఏర్పాటు చేయాలనుకునేటువంటి ఆలోచన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అనుకోకుండా నాకు అవకాశం స్కిల్ డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి మన ప్రాంతంలో మ్యాక్సిమం ఎన్ని వరకు అంతవరకు సెంటర్స్ని ఏర్పాటు చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కువ భాగం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగులు వచ్చే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఎందుకంటే మా పార్టీ ప్రధానంగా ఈ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కేటాయించాలనేటువంటి లక్ష్యంగా ఉంది కాబట్టి దీంట్లో ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా పనిచేస్తుంది. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహించి మన ప్రాంతంలో ఆ సెంటర్స్ ఏర్పాటు చేసేటువంటి ఒక కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటాం. అంటే అంబికా లక్ష్మీనారాయణ గారిని నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని బాధ్యతలు మీ మీద పెట్టారు. ఒక పక్క సిల్క్ బోర్డు, స్కిల్ డెవలప్మెంట్, లేబర్ పరంగా ఇవన్నీ పెట్టారు మీకు. అంటే ఇవన్నీ ఎలా మోస్తున్నారు సార్ మీరు? తప్పకుండా వారి నమ్మకం ఉంది కాబట్టి నా మీద పెట్టారు. ఖచ్చితంగా నేను పూర్తిస్థాయిలో పనిచేస్తాను. ఈ అన్ని శాఖలు కూడా నేను సమస్యలు తీసుకొని అటు ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి సమస్యలు పరిష్కారం చేసేదాని కోసం అహర్నిశలు నేను శ్రమిస్తాను. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. దీంతో ఒకటి ప్రధానంగా ఈ టెక్స్టైల్ ఇప్పుడు ఎలాగ ఇచ్చారు కాబట్టి గొంతుకల్లో మనకి స్పిన్నింగ్ మిల్ మూతపడిపోయింది చాలా సంవత్సరాలుగా. వేలాది మందికి దాంట్లో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఆ మిల్లు మూతపడిపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ ఓపెన్ చేయించాలి, అక్కడ ఏం పెడితే ఆ ప్రాంత వాసులకు ఉపయోగపడుతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆలోచన కూడా నాలో ఉంది. ఆల్రెడీ దాని గురించి హిస్టరీ ఎంత తీసుకున్నాను. షార్ట్లీ పార్లమెంట్లో కూడా నేను ఆ టెక్స్టైల్ పార్క్ మూతపడిన విషయాన్ని పార్లమెంట్ చర్చించి దానికి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారం కావాలంటే ఒక ఆలోచన తీసుకురాబోతానికి తెలియజేసుకుంటాను. అంటే ఇక దాన్ని తెరిపించాలని. సరే, ఇప్పుడు డెవలప్మెంట్ గురించి చెప్పారు, బాగుంది. ఈ డెవలప్మెంట్తో పాటు ఎన్నికల సమయంలో
చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఈ సూపర్ 6 ఈ హామీలు అమలు పరుస్తారా? అవునండి. మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఆల్రెడీ మనం డిఎస్సి ప్రధానమైనటువంటి సమస్య ఉంది కాబట్టి యువతకి మన రాష్ట్రంలో దాదాపుగా 5 సంవత్సరాల పరిపాలనలో గతంలో ఎవ్వరు ఏమీ చేయని పరిస్థితుల్లో ఈరోజు ఒక్కసారి 16,454 పోస్టులని ఈరోజు క్రియేట్ చేసి మెగా డిఎస్సిని పెడుతున్నారని విషయాన్ని మీకు తెలుసు. ఎందుకంటే మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టారు కాబట్టి. ఇంకా రెండో ప్రధాన సమస్య మనకి గతంలో 5 సంవత్సరాలు ఇసుకని దారి దోపిడీ కాదు ఇంకా భయంకరంగా దోపిడీ చేసేసి వీళ్ళు ఇసుకని వాళ్ళ సొంత ఆస్తిగా భావించి ఈ ఎడాపెడ అమ్మేసుకొని ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకి తోలుకునేసి అంత వేరియేషన్ ఏం లేదంటున్నారు కదా సార్ ప్రజలు మామూలుగా ఇసుకది. ఇసుక ఇప్పుడు గతంలో లారీ ఎంత రేటు కొనేవాళ్ళు ఇప్పుడు ఎంత రేటు కొంటారు అడగండి చెప్తారు. గతంలో ట్రాక్టర్ ఎంత రేటు కొనేవాళ్ళు ఇప్పుడు ఎంత రేటు కొంటారు అడగండి. అంటే యథేచ్ఛగా ప్రజలకి అవసరమైనప్పుడు నువ్వు పోర్టల్కి వెళ్ళి అప్లై చేస్తే నీకు ఇసుకే దొరకదు. నీకు వాళ్ళే బుక్ చేసేసుకొని వాళ్ళే అమ్ముకుంటారు. ఈరోజు నువ్వు ఎప్పుడుగా ఇసుక కావాలంటే నువ్వు డబ్బులు టన్నుకి 200 రూపాయలు కట్టేస్తే నీకు హ్యాపీగా నీకు రోడ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. గతంలో అలాంటి పరిస్థితి లేదు కదా. నీ పేరుతో కూడా వాళ్ళే కట్టుకుని వాళ్ళే అమ్ముకునేవాళ్ళు. ప్రజలకు సామాన్య ప్రజలకి పొద్దున్నే 10 నిమిషాల లోపల ఆ రోజు కోట ముగిచ్చేసేవాళ్ళు. ముగిచ్చేసి వాళ్ళే బినామీ పేర్లు పెట్టుకొని వాళ్ళే అమ్ముకొని వాళ్ళు ఎత్తుకొని పోయేవాళ్ళు. దేనికి బిల్లు గవర్నమెంట్కి వచ్చేది కాదు, బిల్లు కట్టేవాళ్ళు కూడా కాదు. సో అది మళ్ళీ తిరిగి గాడిలో పెట్టి ఈరోజు ఇసుకని అందరికీ అందుబాటు తీసుకొచ్చి భవన కార్మిక నిర్మాణాలకు జరగకుండా పోవడం వల్ల వాళ్ళంతా ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ రాష్ట్రాలు మన ప్లేస్కి చేరుకున్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మళ్ళీ ఈరోజు ఈ చట్టం రావటం వల్ల ఉచిత ఇసుక వల్ల మళ్ళీ భవన కార్మికులందరూ కూడా పని చేసుకుంటున్నారు బాగా హ్యాపీగా. సో ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది కాబట్టి ప్రధానంగా తీసాం. తర్వాత ఇప్పుడు దీపం పథకం ద్వారా 3 సిలిండర్ ఇస్తాం చెప్పాము. సో దీపావళికి ఖచ్చితంగా మళ్ళీ 3 సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నాం. ఎందుకంటే దీపావళి మనందరూ తెలుసు దీప ప్రజ్వలన చేసేటువంటి కార్యక్రమం అది. సో గ్యాస్ కూడా దీపం పథకం గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిందే కాబట్టి అలాంటిది మళ్ళీ దీపావళి రోజు ఈ దీపాలకి వెలిగించే కోసం మళ్ళీ 3 సిలిండర్ ఇచ్చే కార్యక్రమం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం వాటి కోసం కూడా 1100 బస్సులు కొత్తవి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బస్సులు ఇప్పుడు విపరీతంగా ఫుల్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ బస్సులు షార్టేజ్ లేకుండా ముందుగానే బస్సులు సమకూర్చుకొని ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకురాబోతారు. ఇలా స్టేజ్ మేనర్లో 4,000 రూపాయల పెన్షన్ మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది. పోయిన బకాయిలు కూడా చేసి 7,000 రూపాయలు ఒక నెలలో ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయంతో లిఖించింది. ఒక ఆశ్రమం అంత పెద్ద మొత్తం ఇవ్వడం అనేది. సో అది కూడా ఈరోజు 1వ తారీఖు ఉదయం 6 గంటలకి పెన్షన్ ఇంటింటికి చేరుతూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ లేదు ఇవ్వలేదు కానీ శుభ్రం ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి పొద్దున్నే చేరిపోతా ఉంది. అంటే ఇలాంటి ఏవైతే సూపర్ 6 కార్యక్రమంలో మేము పెట్టుకుంటూ వచ్చినామో అవన్నీ కూడా స్టేజ్ మేరలో అంటే 100 రోజుల లోపలే ప్రధానంగా 3 సమస్యలు తీర్చుకోగలిగాము. మిగిలిన కూడా ఇంకా 100 రోజుల్లో అన్నీ అయిపోతాయి. అంటే మేము ఏవైతే మేనిఫెస్టోలో సూపర్ 6లో పెట్టామో అవన్నీ కూడా అమలు పరిచేటువంటి నిర్ణయానికి వచ్చినా అమలు పరుస్తాం కూడా ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి ఇంకా ఆలోచన లేదు. అంటే ఖచ్చితంగా సూపర్ 6 అనేది అమల్లోకి వస్తుంది. ఖచ్చితంగా 100%. మీరు అంబికా ఫౌండేషన్ నుండి ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారా? పాలిటిక్స్లోకి వచ్చినాక ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారా? అంటే ప్రధానంగా 2 కళ్ళు లాంటివండి. ఓకే. ఎందుకంటే అంబికా ఫౌండేషన్ అనేది నాకు ప్రజల్లో విపరీతమైనటువంటి ఒక అభిమానం తీసుకొచ్చింది నాకు. ఎందుకంటే దాదాపుగా యువతకి మధ్యతరగతి పేద తరగతి వాళ్ళకి బాగా ఉపయోగపడే కార్యక్రమం చేపట్టడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా దానికి అంటే నన్ను ఒక వ్యక్తిగా కంటే కూడా ఒక సమాజ సేవకుడిగా తీర్చిదిద్దినటువంటి సంస్థగా అంబికా ఫౌండేషన్ నిలబడింది. మరోవైపు ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళడానికి ఎటువంటి కార్యక్రమం చేపడితే బాగుంటుంది, అధికారికంగా ఏ విధంగా మనం చేయొచ్చినటువంటి ఒక ఆలోచనకి ప్రతిరూపంగా రాజకీయ రంగం వచ్చింది. సో 2 రంగాలు అంటే నేను రెండింటి కూడా ప్రాధాన్యత ఇవ్వటమే కాదు, ప్రధానంగా 2 కూడా మన ప్రజల సమస్యల పట్ల ప్రజలకు అవకాశాలు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాను నేను. సో నాకు ఆ రెండింటి మీద కూడా ఇప్పటికీ ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంబికా ఫౌండేషన్ కూడా నేను పూర్తిగా స్థాయిలో వదిలిపెట్టలేదు. దాన్ని కూడా ఇంకా భవిష్యత్తులో ఇతర కార్యక్రమంలో చేపట్టబోతున్నాను. ఈ జిల్లా వాసులు కూడా ఆ సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది అంబికా ఫౌండేషన్ కూడా. అదేవిధంగా రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత నాకు ప్రధానంగా ఈరోజు ఎంపీగా ఒక బాధ్యత ఇచ్చారు మన అనంతపురం జిల్లా వాసులు. గౌరవం కాదు, ఒక బాధ్యత ఇచ్చారు. ఈ బాధ్యత ప్రజలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరిన్ని బాధ్యతలు నా మీద పెట్టారు కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చేది ప్రధానంగా అనంతపురం జిల్లా కరువు జిల్లా. ఇది భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదైనటువంటి 2వ జిల్లాగా ఉంది.
ఈ జిల్లాలో రైతాంగానికి మనం ఏమి చేయాలి, రైతాంగానికి ఏ విధమైనటువంటి కేంద్ర నిధులు తీసుకోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది. మీరు చూసే ఉంటారు, ఒక 2-3 రోజుల క్రితమే మన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు ఇక స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యేల అందరి సహకారంతో నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి వచ్చినప్పుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలువ అందరినివా సుజల స్రవంతి కాలువలని 9.5 మీటర్ల నుంచి దాదాపుగా 17 నుంచి 20 మీటర్ల వెడల్పు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు. సో ఈ కార్యక్రమం ద్వారా మన అనంతపురం జిల్లాకి పూర్తి స్థాయిలో అన్ని చెరువులకి, గ్రామంలో చెరువులకి మారుమూలటువంటి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని శ్రీకారం చుట్టారు ఇప్పుడు. సో ఈ శ్రీకారం చుట్టిన కార్యక్రమం డిపిఆర్ ద్వారా వచ్చే వారంలోనే పనులు మొదలుపెట్టేటువంటి టెండర్ కార్యక్రమం మొదలవుతుంది. వచ్చే సంవత్సరం ఈ పార్టీకి ఖచ్చితంగా అందరినీ ఒక కాల వెడల్పు చేసి తద్వారా నీటిని రైతాంగానికి అందించే దిశగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సో ఇలాంటి ఈ కార్యక్రమంతో పాటు మనకి కృష్ణా జలాల్లో వచ్చేటువంటి మిగులు జలాల కంటే నికర జలాలు సాధించుకోవాలంటే లక్ష్యంతో కూడా మేము పనిచేయడం జరుగుతూ ఉంది. ఆ నికర జలాలు మన రాష్ట్రాల నుంచి, మన కేంద్రం నుంచి మన సహాయ సహకారాలను అందించి ఈ జిల్లాకి ఇస్తే కరువు శాశ్వతంగా దూరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావచ్చినటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఇదన్నీ ముందు జరుగుతాయనేటువంటి ఒక ఆలోచనతో మేము ఉన్నాం. మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఇంకా ఎక్కువ నిధులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చేసి ఇక రైతాంగాన్ని తోడ్పాటు చేయాలనే లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతుంది. మేము హిందూపురంలో తిరిగినప్పుడు, ఆ చుట్టుపక్కల పల్లె ప్రాంతాలని తిరిగినప్పుడు అంబికా లక్ష్మీనారాయణ గారు ఎలా అంటే, అంబికా లక్ష్మీనారాయణ గారు మంచివారు అనేసి చాలామంది చెప్పారు. కానీ మీరు ఇప్పుడు పెట్టుకున్న ఆశలు మీకు ఈ 5 ఇయర్స్లో కంప్లీట్ కావచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొన్ని సఫలీకృతం అయితే కొన్ని కాకపోవచ్చు, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ మనము లోపం ఉండదు. సో ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాం. అనుకున్నవన్నీ కూడా జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మెజారిటీ మరి అనుకున్న వాటిలో సాధించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం కూడా ఖచ్చితంగా నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే ప్రధానంగా మన ప్రాంతంలో ఎస్పెషలీ రైతాంగం పూర్తిగా వర్షం నీటి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వర్షం నీరు రాకపోతే పంటలు పండించే పరిస్థితి లేదు. ఇంకోటి రాయలసీమలో ఒక నానుడు ఏముందంటే, ఈరోజు రైతులు డబ్బులు చేతులు లేకపోయినా సరే పంట పెట్టకపోతే పరువు తక్కువ అనేసి ఒక భావన ప్రజల్లో, అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ వస్తుంది కాబట్టి అప్పు చేసైనా సరే పెట్టుబడి పెట్టి పంట నష్టపోయినా కానీ దీనస్థితిలో ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పెట్టుబడి సహాయ సహకారం అందించే దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 25,000 రూపాయలు వాళ్ళకి వెంటనే డబ్బులు ప్రతి సంవత్సరం వేసేటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నారు. కాబట్టి తద్వారా కనీసం వాళ్ళు రైతులు ఇళ్ళు కుదిరిపెట్టడమో బంగారు తాకట్టు పెట్టడం లేకోకుండా ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోటి ఆ తొలకరి జల్లు పడంగానే వర్షం వచ్చే మూమెంట్లో ఆ ఆర్థిక సహకారంతోనే వాళ్ళు పంటలు పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వబోతున్నారు. అంటే రైతు భరోసా ఇచ్చారా సార్? ఇప్పుడు బ్యాలెన్స్ బకాయిలన్నీ కూడా మన 2,500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఓకే. తర్వాత మళ్ళీ మనం 25,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం కదా. ప్రతి సంవత్సరం కూడా రైతు అకౌంట్లో నేరుగా వేస్తున్నాం కాబట్టి తద్వారా వాళ్ళు పంటకు కావాల్సినటువంటి కనీస అవసరాలకు ఉపయోగపడేలాగా చేస్తున్నాము. తర్వాత యథావిధిగా విత్తనాలు సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది, ఎరువులు ఇవ్వడం జరుగుతుంది, స్ప్రింక్లర్ ఇవ్వడం జరుగుతుంది, డ్రిప్ ఇవ్వడం జరుగుతుంది, పనిముట్టి ఇవ్వడం జరుగుతుంది, ట్రాక్టర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రైతాంగానికి కావాల్సినటువంటి గత 2014-19లో ఏ విధంగా సహాయ సహకారాలు అందించామో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టి అవన్నీ కొనసాగే దిశగా ఈరోజు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మళ్ళీ తీసుకురాబోతుంది. అంటే 2014 నుంచి 2019 వరకు అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయారు కాబట్టి వైసీపీకి మళ్ళా భారీ మెజారిటీతో అవకాశం ఇచ్చారు ప్రజలు అనేసి నేను అన్నాను. మేము 2014 నుంచి 2019లో అంటే ఎటువంటి మేము ఏవైతే ఆ రోజు మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో, ఏవైతే మేము ఆ హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ తూచా తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చాము. అప్పుడు ఎందుకంటే అప్పటికి 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటికీ 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడింది. సో డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని ఎక్కడా కూడా దాన్ని ఇబ్బందులు లేకోకుండా ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండింటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తూ దేశంలోనే 4వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి
ఒక అనాలోచిత హామీల వల్ల కొంతమంది ఆ రోజు వారి మాటలకి అట్రాక్ట్ అయ్యి ఉన్న ఓటు వేసిండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదనే విషయం అయితే ఎక్కడ చెప్పలేదు. మీరు కావాలంటే కనుక్కోండి. ఆ 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు బాగా చేశారని చెప్పుకుంటూ వచ్చారు. ఈయన ఇంకా చేయబోతారేమో ఎక్కువ అని చెప్పేసి అనుకుని భావించి ఓటు వేశారు తప్ప ఆయన చేయలేదైతే ఎక్కడ చెప్పలేదు. అంటే ఇప్పుడు ఆయన కంటే ఎక్కువ ఇచ్చారు కదా మీరు ఇప్పుడు హామీలు. ఆయన ఇచ్చిన హామీల కంటే మేము ఇచ్చింది చేశాము. ఆ రోజు ఎవరు చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు, ఎవరు ఒక్క మాట మాట్లాడదు. ఈయన ఎక్కువ చేస్తాడేమని భావించి వేశారు ఓటు జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఏం చేయలేకపోయాడు కాబట్టి ఇంటికి పంపించారు 11 సీట్లతోనే. సో ఇప్పుడు మేము మాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాము. మేము అందుకోసమే ఇంకా ఆ నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి మన చేతికి ఇచ్చారు ఈరోజు. ఒకవైపు దాన్ని వడ్డీలు కట్టుకోవాలి, రాష్ట్రాన్ని నడిపించుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతి నిర్మాణం చేయాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతులకి కష్టాలు ఆదుకోవాలి, మహిళలకి డ్వాక్రా మహిళలకు 5 లక్షల నుంచి 10 లక్షల రుణ సౌకర్యం కల్పించాలి, ఇంకా యువతకి అందరికీ 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు పారిశ్రామిక రంగాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా అన్ని రకాల ప్రతి ఒక్క కుటుంబానికి కూడా కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని తిరిగి మళ్ళీ అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేయబోతుంది అనే విషయం చెప్తున్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే హామీలు ఇంతవరకు ఇప్పుడు ఈ 100 days అయింది కదా సార్. 100 days పరిపాలన ముగిసిన సందర్భంగా చాలామంది ఎమ్మెల్యేలు కొన్ని ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి ఒక్కరు. అదేవిధంగా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే మీరు ప్రకటించారో అవి 2019 నుంచి 2024 వైసీపీ కంటే ఎక్కువ ఉన్నాయి. ఒక పక్క లోటు బడ్జెట్ అంటున్నారు, ఒక పక్క సంక్షేమ పథకాలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంక్షోభాన్ని ఏదైతే సంక్షేమం వస్తుందో దాన్ని అవకాశంగా మలుచుకున్నటువంటి స్థాయి ఆయనకి ఎప్పుడు మొదటి నుంచి ఉంది. అంటే ప్రతి సంక్షోభాన్ని కూడా అవకాశంగా మలుచుకుంటాడు ఆయన. సో ఈ సంక్షోభం నుంచి అవకాశాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వ సహకారాలతో 2 ప్రభుత్వాలు కూడా కలిసిమెలిసి ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి కేంద్రం సహకారంతో ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి పనులు చేస్తున్నాం కూడా అండి. దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే మేము ఎందుకు చెప్పబోతున్నాం అంటే నిర్ణయాలను తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండేటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడు చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. ఇంకా పారిశ్రామిక రంగం ఇంకా పెద్ద ఎత్తున రాబోతూ ఉంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది ఇన్వెస్టర్స్ రాబోతున్నారు. తద్వారానే మన ప్రాంత అభివృద్ధి జరుగుతున్నటువంటి గట్టి నమ్మకాన్ని కల్పించబోతున్నారు. నమ్మకం కల్పించడమే కాదు, అది చేసి చూపించే బాధ్యత కూడా మరి తీసుకోబోతున్నారు. అంటే మీకు నచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు పేరు ఇంక వేరే పేరు ఆల్టర్నేట్ లేదండి. చంద్రబాబు నాయుడు గారు పట్ల ఆకర్షితులయ్యి నేను పార్టీ చేయడం జరిగింది. వారి నీడలోనే నేను ప్రయాణం చేస్తున్నాను, వారు చూపించిన మార్గంలోనే నేను నడుస్తున్నాను. వారు ఏ విధమైన క్రమశిక్షణతో పార్టీకి అంకితమయ్యారో అదేవిధంగా నేను అంకితభావంతో పనిచేస్తున్నాను. ఓకే. మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న రీసెంట్గా వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డూలో కలుషితం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా అండి, మనం చెప్పింది కాదు, మాటలు చెప్పింది కాదు, రిపోర్ట్స్ వచ్చాయండి. ల్యాబ్ రిపోర్ట్స్లో వచ్చిన దాంట్లో తిరుమల లడ్డూలో ఉంచినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది, దీంట్లో గొడ్డు మాంసం ఉంది, పంది మాంసం ఉంది అని చెప్పేసి, అది చనిపోయిన మృత కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వు కూడా దాంట్లో ఉందని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినాయి. కాబట్టి మనం ఒక్కటి భావించాలి, ఈరోజు భారతదేశంలోనే అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి కళ్యాణ దైవం వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మహాప్రసాదాన్ని ఎంత దూరం చేస్తారో తీసుకెళ్ళి ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో తీసుకెళ్ళి ప్రసాదం ఇస్తుంటే ఆ ప్రసాదమే మహాభాగ్యము, స్వామిని దర్శనం చేసుకున్నటువంటి సంతోషంతో స్వీకరించేటువంటి పరిస్థితి చూస్తాము. అలాంటి ప్రసాదాన్ని ఈరోజు ఈ విధమైనటువంటి కలుషితమైనటువంటి ఒక నెయ్యి ద్వారా తీసుకొచ్చి అందులో కలిపారంటే నిజంగా వీళ్ళు అసలుకి భగవంతునికి నమ్మకం ఉందా లేదా నాకు తెలియదు, కానీ భగవంతుడు చేసిన మోసం అయితే మాత్రం ఆల్రెడీ వీళ్ళు పనిష్మెంట్ అనుభవించారు, ఇంకా అనుభవిస్తారు. ఈరోజు కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని వెనకేసుకొస్తూ రకరకాలుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పటికే తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకొని దాని గురించి క్షమాపణలు కోరితే బాగుంటుంది, కానీ ఈరోజు కూడా మళ్ళీ ఒక్కోరో మాట మారుతారు. అంటే ఇప్పుడు నెయ్యిలో కల్తీ జరగలేదు, ఆవు తినే గడ్డిలో కల్తీ జరిగింది చెప్పేసి తమ్మినేని సీతారాం చెప్తారు. గడ్డిలో కల్తీ ఎవరు చేస్తారు తీసుకెళ్ళి?
చెప్పడానికన్నా కనీసం అర్థం పర్థం లేకుండా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతాను. అసలు ఈరోజు దాని మీద ఫేస్బుక్లో దాన్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆ ప్రసాదం మీద కూడా కామెంట్ చేస్తున్నారు. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు, దైవభక్తి ఉన్నవాళ్ళు తిరుమల ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహాప్రసాదంగా భావించేటువంటి దాని మీద కూడా ఈరోజు ఫేస్బుక్లో ట్రోల్ చేయించి రకరకాలుగా కామెంట్లు పెట్టిస్తున్నారు దాని మీద. అంటే ఎంత దిగజారిపోయారంటే వీళ్ళు దాన్ని చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కోసం రకరకాలుగా ప్రసాదాన్నే వీళ్ళు ఇది తిరుమలనే ఒక అంటరాని వాడిగా తయారు చేసే పరిస్థితి చేస్తున్నారు వీళ్ళు. సార్ పంది కొవ్వే కేజీ 1400 రూపాయలు ఉందంట. పంది కొవ్వు అంటే ఇప్పుడు ఈ మృత కళాయబారాల నుంచి ఎంత వస్తుంది చెప్పండి పోనీ. నీకు ఎంత కొవ్వు మనకు పంది కొవ్వుతో మనకు అవసరం లేదు. పంది కొవ్వు నిర్మాణంతో మన పని లేదు. దీంట్లో ఇవ్వాల్సినటువంటి ఏదైతే మనము నెయ్యి ఉందో శ్రేష్టమని ఆ నెయ్యి ఇవ్వమని చెప్పాము. ఆ నెయ్యి గతం నుంచి ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. నందిని డైరీ అనేది ఒక కోఆపరేటివ్ సంబంధించినటువంటి ఒక పెద్ద సంస్థ, అది బెంగళూరులో ఉన్నటువంటి. కర్ణాటక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంస్థలు ఉన్నా కానీ ఎందుకు కర్ణాటకలో కొంటున్నారు ఇన్ని నుంచి? మళ్ళీ హెరిటేజ్ కొనొచ్చు కదా, ఎందుకు మళ్ళీ హెరిటేజ్ కొనలేదు? ముందు నుంచి కూడా ఆనవాయితీగా ఆవు నెయ్యి శ్రేష్టకరంగా ఇస్తున్నారు కాబట్టి అదే టెండర్లు కొనసాగిస్తున్నారు, అదే నెయ్యిని వాడుతున్నారు. ఎక్కడ కానీ మనం లడ్డు తీసుకెళ్తే కనీసం 20 రోజులు పెట్టినా కానీ ఏం అయ్యేది కాదు. ఈరోజు వారం రోజులకే పొడి పొడి అయిపోయి లాస్ట్కి అది స్మెల్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మళ్ళీ దీనికి కారణం ఎవరండి? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఏదన్నా నువ్వు మాట్లాడుకోవాలి, కానీ చేసిన తప్పును మళ్ళీ రుబాబుగా మాట్లాడుతూ దీన్ని వెనక ఇంకా దాన్ని సమర్థించేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళ కార్యకర్తల ద్వారా సోషల్ మీడియాలో ఈరోజు పెడతా ఉన్నారంటే చాలా దారుణం. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే కేంద్రంలో మీరే ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో మీరున్నట్టే. అంటే మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ లేదంటే యాక్షన్ అదే ఇప్పుడు మేము కేంద్రానికి కూడా అదే శాంపుల్ పంపించడం జరిగింది. కేంద్రంలో మోడీ గారు కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రాసెస్ నడుస్తుంది. ఎందుకు అంత ఉలుకుతో ఈరోజు దీని మీద చర్యలు తీసుకోబోద్దామంటేనే ఇక్కడ పడి లేచి అప్పుడు నాకు రకాల మాట్లాడి ట్రోల్ చేస్తారు. మీరు జరిగినవ్వండి, ఎంక్వైరీ చేసిన తర్వాత తెలుస్తుంది కదా ఎలాంటి నెయ్యి వాడారని చెప్పి. తెలిసిన తర్వాత ఆ రోజు మాట్లాడండి మీరు ఏదైనా ఉంటే. మీరు చేసినటువంటి నిర్వాకానికి ఈరోజు పబ్లిక్లో అంటే కర్ణాటకలో తమిళనాడులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తమిళనాడులో అన్ని దేవస్థానాల్లో ప్రసాదాన్ని శాంపుల్ పంపిస్తారు ఈరోజు. వాళ్ళు కూడా డౌట్ వచ్చేసి. అంటే నీ నిర్వాహకం ఏ విధంగా రాష్ట్రాలకి దేశాలకు పాకిపోయిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే ఈ సంఘటన ద్వారా అంటే తిరుమలకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ మన దేశానికి కానీ ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది కదా. నేను అదే చెప్తాను కదండి, మన సాంప్రదాయాలు ఏ మతమైనా వారిని గౌరవించేటువంటి బాధ్యత మన హిందూ దేశంలో ఉంది. సో ఈ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి మహాప్రసాదానికి మనము ఏ విధంగా దాన్ని మనము గతంలో ఉన్నటువంటి నిర్ణయాల మేరకు మనము అతి పవిత్రంగా భావించిన ప్రసాదాన్ని మహాప్రసాదంగానే మనం తీసుకోవాలి. దాంట్లో వివరాలు ఏదైనా ఉంటే నీ టెండర్లు గిన్నెలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని ఆచితూచి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే దీన్ని రాజకీయం చేయకుండా, దీన్ని ఒక పొలిటికల్ పరంగా చూడకుండా, రాజకీయంగా చూడకుండా మీరు అదేదో చేసేది సిబిఐ ఎంక్వైరీ చేసేసి అరెస్ట్ చేసేసి దీన్ని క్లోజ్ చేయొచ్చు కదా. ఎందుకు అంటే ప్రపంచమంతా దీన్ని ఒక మచ్చగా అంటే ఏర్పడుతుంది కదా. రిపోర్ట్ వచ్చేసి గుజరాత్లో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ నుంచి వచ్చిన రిపోర్ట్ అండి, అది ల్యాబ్ నుంచి వచ్చినది. కాబట్టి ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత మట్టబయలు చేసిన బాధ్యత మనకు ఉంది కదా ప్రభుత్వ పరంగా. ఈ విధంగా జరిగింది కాబట్టి దీని మీద ఎంక్వైరీ తీసుకుంటాం అనేసి చెప్పడం జరిగింది. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడతావు, ఎందుకు నువ్వు బాధపడతావు, ఎందుకు రకరకాల ట్రోల్ చేస్తాను నువ్వు? రాని అండి రిజల్ట్. అంటే వాళ్ళు కూడా అంటున్నారు కదా సిబిఐ ఎంక్వైరీ, అదే ఇప్పుడు పెట్టారు కదా, ఎంక్వైరీ పెట్టి నడిపించే ప్రయత్నం చేస్తారు, నడిపిస్తారు కూడా, ఖచ్చితంగా తీసుకొస్తారు కూడా బయట. దాన్ని వదిలిపెట్టేది ఏమి ఉండదు కదా. ఎందుకంటే ప్రసాదాన్ని ఇప్పుడు మన ఇంట్లో అన్నం చేసుకుంటే ఏదో మన అన్నం అంటారు, మనం వంట చేసుకుంటే అది ప్రసాదంగా భావించి పెట్టినాం కాబట్టి, స్వామి ప్రసాదం కాబట్టి మహాప్రసాదంగా భావిస్తున్నాం. దాన్ని మనం ఎంతో జాగ్రత్తగా మడి కట్టుకొని ఆచార వ్యవహారాలతో చేసేటువంటి లడ్డు ప్రసాదం. అది ఈ రోజుకు అత్యంత ప్రేమతో తిరుమల వెళ్ళినా వెళ్ళకపోయినా లడ్డు మాకు వస్తే చాలు అనేటువంటి భగవంతుడు మా స్వామి చూసుకున్నాం అనేటువంటి ఆలోచనతో మన ప్రజలు ఉన్నారు, ఇక్కడ భక్తులు ఉన్నారు. అలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్లు చేస్తే అట్లాగే. అంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము దేనికైనా సిద్ధం అంటున్నారు. అంటే గతంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడతారు? వదిలేసేయండి. రేపు జరగబోయే ఎంక్వైరీలో ఏమొస్తుందో దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకు అందరూ కట్టుబడి ఉంటాం కదా, దాంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుంది చూద్దాం. అంటే ఈ జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరలో.
అందుకని ఇటువంటి ప్రచారం జరుగుతుంది, ఇటువంటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అన్న ఒక వినికిడి అయితే చెప్తున్నారు. మరి జమిలీ ఎలక్షన్కి దీనికి సంబంధం లేదండి. జమిలీ ఎలక్షన్స్ 2026లో బైఫర్కేషన్ జరిగి కాన్స్టిట్యూషన్ పెరిగిన తర్వాత జరిగేటువంటి విషయం అది. ఇప్పటికిప్పుడు ఏం జమిలీ ఎలక్షన్స్ వచ్చే ప్రయత్నం ఏం చేయడం లేదు ఎవరు. కానీ దానికి ఒక అధ్యయన కమిటీ ఉంటుంది, అధ్యయనం చేయాలి. దానికి అధ్యయనం చేసిన తర్వాత పార్లమెంట్ బిల్లు పెట్టుకోవాలి, రాజ్యసభలో బిల్లు పెట్టుకోవాలి, తర్వాత దాని నిర్ణయం వస్తుంది బయటికి. సో ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్స్ ఏం కావు. మనం ఎలక్షన్ చేసి ఇంకా 3 నెలలు కూడా కాలేదు, 100 రోజులు అయిందంతే ఇప్పటికి. సో దాని గురించి మనం ఆలోచించే అవసరం లేదు. మీరు చేసిన నిర్వాహకాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి, ఒకటి అన్నీ కూడా మీరు ఏమేమి చేశారు అవన్నీ తప్పులన్నీ కూడా బయట తీసే కార్యక్రమం చేయాలి కదా మనం కూడా. గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ఎటువంటి తప్పులు చేశారు, ఎటువంటి అక్రమాలు చేశారు, ఎటువంటి అన్యాయాలు చేశారు అన్నీ కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోతే మనము భవిష్యత్తులో మనము కూడా వారు చేసిన తప్పులకి వంత పడలేదు. కాబట్టి మన బాధ్యత అది, ప్రభుత్వం బాధ్యత అది. అంటే మీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి, అంటే ఆ రోజు నుంచి నేటి వరకు దాడులు అయితే జరిగాయి కదా. ఎక్కడ జరిగాయని వైసీపీ వాళ్ళ మీద దాడులు అన్నీ జరిగాయి కదా. మీరు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. ఏ పార్టీ వరైనా ఎవరైనా సరే రాష్ట్రంలో అనవసరమైనటువంటి ఈ కక్షలు కార్పణ్యాలను పెంచి పోషిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కేసులు పెడతాం, లోపలికి వేస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు చేస్తున్నామని చెప్పడం ఇప్పుడు చూడండి. కావాలంటే వైసీపీ వాళ్ళ దాడులు, టీడీపీ వాళ్ళ దాడులు మీరు అంటున్నారు, కానీ ఎవరు దాడులు ఎక్కువ జరుగుతున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. మీరు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దాడులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు బాబు గారే స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ప్రోత్సహించొద్దండి ఇలాంటి దాడుల్ని అని చెప్పి ఇచ్చిన తర్వాత దాడులు వాళ్ళ వైపు నుంచి ఎక్కువ జరుగుతున్నాయి. గమనించండి ఒకసారి, మీరు కూడా పేపర్ న్యూస్ క్లిప్పింగ్స్ చూడండి. అంటే కేతిరెడ్డి గారి మీద జరిగింది కదా మొన్న దాడి. నేను చెప్తాను కదా, పబ్లిక్లో రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి, వాళ్ళ వ్యవహార శైలి బట్టి జరుగుతుంటాయి తప్ప దాడులు కాదు అవి. అంటే మీరు 2019 నుంచి 2024 వరకు అరాచకమైన పాలన జరిగింది. ఖచ్చితంగా చాలా నా మీద 9 కేసులు పెట్టారండి. నా మీద 9 కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జీప్లో లాక్కెళ్ళి తీసుకుపోయి పడేసినటువంటి సందర్భాలు మేమే చవి చూసినాం. మేము ఎంతమంది కేసులు పెట్టామో చెప్పండి పోనీ ఒకసారి. ఎంతమంది నాయకులు ఈరోజు జైల్లో ఉన్నా చెప్పండి. ఎంతమంది నాయకులు కేసులు పెట్టుకున్న లోపల చెప్పండి. మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి కేసులు ఏమైనా ఉన్నాయంటే ఎన్టీఆర్ ట్రస్ట్ మీద దాడి చేసిన కేసు అయితే అవి కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి, చూపిస్తున్నాయి కాబట్టి సీసీటీవీలో అవి పెట్టారంత తప్ప మేము అనవసరమైన మేము ధర్నా చేసేకపోతే మాట్లాడితే మీడియా కూర్చుంటే కేసులు ఎక్కడ ఏం బయటకు వచ్చా కేసులే. అంటే ప్రభుత్వం గురించి మాట్లాడితే కేసులు మా మీద పెట్టుకొచ్చారు. మేము అలాంటి వాతావరణం లేదు ఇక్కడ. స్వేచ్ఛాయుత వాతావరణం ఇచ్చినాం. మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు, మీరు ఏదైనా విమర్శ చేయొచ్చు, ఏదైనా సలహాలు ఇవ్వచ్చు. ఇలాంటి వాతావరణం కదా ఇవ్వాల్సింది. మీరు మీ జర్నలిస్టుల మీద దాడులు చేశారు కదండి. జర్నలిస్టుల మీదే మిమ్మల్ని నానా రకాల హింసించి మిమ్మల్ని లాస్ట్ మీరే ఈ రాష్ట్రంలో నుంచి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందని చెప్పి మీరే రాశారు చాలా వరకు. ఆ పరిస్థితి చూసిన ఎందుకంటే మీ మీద దాడులు చేశారు. మిమ్మల్నే చాలా అనామకులుగా తయారు చేసి మిమ్మల్ని చాలా హీనంగా చూసిన పరిస్థితి చూశారు. మీరు అరాచకంగా ఏమంటారు చెప్పండి. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో అలాంటివి జరగవంటారు? జరగని పరిస్థితి లేదండి. చంద్రబాబు గారు ఎప్పుడు ఒకటేనండి ఆయన చేసేది. ఈ రాష్ట్రము పెట్టుబడిదారులకి స్వర్గధామంలా ఉండాలి, వాళ్ళు వచ్చిన అన్ని సహాయ సహకారాలు అందించాలి, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కల్పించిన లక్ష్యంతో ఆయన ముందు నుంచి కూడా ప్రశాంత వాతావరణం కోరుకుంటారు. అదే కూడా భవిష్యత్తులో ఉంటుంది. సరే, చాలా మట్టుకు టిట్కో ఇళ్ళన్నీ ఇప్పటికీ కూడా పూర్తి కాకుండా పెండింగ్లో ఉండి ఇంకా ఎవరికి ఇవ్వలేదు. అవి ఎప్పుడు లోపల పూర్తి కావచ్చు? అంటే టిట్కో ఇల్లు గతంలో దాదాపు 70% నుంచి 95% వరకు కూడా పూర్తి చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అది ఆగిపోయాయి. 5%, 6% ఉన్నట్టు కూడా వీళ్ళు కావాలనే పెండింగ్ పెట్టేసి ఎక్కడ దాన్ని తీసుకోకుండా చివరిలో 2 బ్లూ కలర్ పెయింట్లు కొట్టేసి ఏదో మేమే తయారు చేసినట్లుగా భావించి తయారు చేశారు. ఎలక్షన్ వచ్చినా అక్కడ అవి కూడా ఆగిపోయినాయి. ఈరోజు మీరు చూస్తే జగనన్న కాలనీలు ఇచ్చారు అన్ని చోట్ల. ఎన్ని చోట్ల జగనన్న కాలనీలు పూర్తయినాయి, ఎంతమంది లబ్ధిదారులకి ఇళ్ళల్లో చేరినారు ఒకసారి గమనించండి. ఎక్కడ ఇచ్చాను ఆ మొత్తం ఆ జగనన్న కాలనీ అన్నీ కూడా భూదందా చేసి రైతులతో తక్కువ రేట్లకి భూములు కొనుక్కొని ఇష్టారీతిన ప్రభుత్వానికి ఆ రేట్లు పెట్టి అమ్మించి దాంట్లో కూడా డబ్బులు లాగేసేసి ఒక నాసిరకమైనటువంటి ఒక నిర్మాణాన్ని చేపట్టి ఈరోజు అవి కూడా కనీసం పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో తీసుకురాలేదు. ఖచ్చితంగా ఈరోజు మేము మధ్యాహ్నం నుంచి మా మీటింగ్ కూడా ఉందండి హౌసింగ్ సంబంధించి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలందరికీ కూడా పక్కా గృహాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నాం. తిరిగి అందరికీ అనుకూలంగా మంచి వాతావరణంలో ఇంకా పెద్ద స్థలం, ఇప్పుడు ఇచ్చిన స్థలం కంటే ఇంకొంచెం పెద్ద స్థలంలోనే వాళ్ళకి నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టబోతుందని చెప్పి. పెద్ద స్థలం అంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది సెంటు 1.5 సెంట్ ఇచ్చారంటే దానికి కొంచెం ఇంకా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం మరి కొంత స్థలం వాళ్ళకి కేటాయించి మంచి కాలనీ రూపొందింపజేసి, అదేవిధంగా పట్టణ ప్రాంతాలు అయితే
అపార్ట్మెంట్స్ని ఇంకా మంచి అపార్ట్మెంట్స్ నిర్మించి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే అందుబాటులో తీసుకొచ్చేలాగా కూడా మేము చేయబోతామని తెలియజేసుకుంటాం. అంబికా లక్ష్మీనారాయణ గారి ఆశయాలు ఏవైతే ఆయన ఆశయాలు పెట్టుకున్నాడో అనంతపురం ప్రజల మీద ఏమేమి సాధించాలనుకున్నారనేది అవన్నీ సాధించాలని మరొకసారి మళ్ళీ ప్రజలకు మళ్ళీ మేలు జరగడానికి మీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సహకారాన్ని మీకు అందించాలని చూస్తున్నారు ఆయన? తప్పకుండా అండి. మాకు ఢిల్లీకి వచ్చినప్పుడు అదే పనిగా మమ్మల్ని దాదాపుగా ఒక హాఫ్ అవర్ నుంచి 1 అవర్ కూర్చోబెట్టుకుంటారు. ఓకే. మనం ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఏ విధంగా పార్లమెంట్లో మన సమస్యలు లేవనెత్తాలి, ఏ విధంగా పార్లమెంట్లో రోజు అటెండ్ అయ్యి ఎవరు ఏం మాట్లాడినా విని ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, ఎలాంటి సమస్య చర్చ జరుగుతుంది, ఆ చర్చల్లో పాల్గొని మీరందరూ కూడా ఒక ప్రజా యొక్క సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలి. బాగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చే దానికోసం మీరు పూర్తి స్థాయిలో పనిచేసే అవసరం ఉందని మాకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సారథులుగా మమ్మల్ని ఇక్కడ మంత్రివర్గంలో ఉండే మంత్రి గారికి అక్కడ మంత్రి గారికి అనుసంధానం చేస్తూ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా మాకు అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ మాకు కూడా కొన్ని హౌసింగ్ సంబంధించి, అర్బన్ అఫైర్స్ సంబంధించి, లేబర్ సంబంధించి, టెక్స్టైల్ సంబంధించి ఇవన్నీ కూడా మాకు బాధ్యత అప్పచెప్పి అక్కడ మంత్రివర్గంతో జలశక్తి కూడా ఇచ్చారు మాకు. ఇవన్నిటి కూడా ఆ మంత్రివర్గంతో మేము కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా మాకు అప్పచెప్పారు. కాబట్టి ఒక ప్రతి ఎంపీ కూడా కేవలం ఒక అనంతపురం జిల్లా కోసమే కాదు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా మీరు గట్టిగా ప్రయత్నం చేయాలనేటువంటి ఒక దిశానిర్దేశాన్ని మాకు ఇస్తూనే ఉంటారు. మేము అడిగిన వాటికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేమి కావాలో మన పార్లమెంటు సమస్యలన్నీ కూడా తీసుకొని ఈ జిల్లాకు రావాల్సినటువంటి వనరులు కావచ్చు, ఈ జిల్లా రావాల్సిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు పెద్ద ఎత్తున ఇస్తామని చెప్పేసి ఒక గట్టి హామీ కూడా మాకు ఇస్తున్నారు. మేమైతే ఆయన సారథ్యంలో ఖచ్చితంగా మన జిల్లా ఒక మంచి అభివృద్ధి దిశగా వెళ్తున్న నమ్మకాన్ని మేము తీసుకొచ్చినాం. ఎందుకంటే ఈ జిల్లాలో అత్యధికంగా ఆటోమొబైల్ పరిశ్రమకి సంబంధించినటువంటి పారిశ్రామిక రంగాన్ని ఎక్కువ తీసుకురావాలంటే లక్ష్యంతో ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఎక్కువ రావాలంటే లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా వారి సారథ్యంలో జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధిగా తీసుకొచ్చేటువంటి ఒక బలమైనటువంటి నాయకత్వం మేము పనిచేస్తామనేటువంటి భావన మాకు ఉంది. కాబట్టి మా ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి దిశలో వెళ్తుందనేటువంటి నమ్మకం నేను వెలిపిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.